సో అవార్డు వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఐఎమ్ సో హ్యాపీ అండి. సడన్గా కాల్ వచ్చింది, డింట్ ఎక్స్పెక్ట్. అంటే ఇంకొక 2 డేస్లో అనౌన్స్ అయిపోతున్నారు, 2 అవర్స్లో అనౌన్స్ చేయబోతున్నారు అంటే ఏదన్నా కొంచెం టెన్షన్ ఉంటుందేమో, కానీ స్ట్రైట్ అవే అవార్డు వచ్చిందని చెప్పారు. ఇట్స్ అ షాక్ అండ్ సర్ప్రైజ్. సో హ్యాపీ. సో ఈ అవార్డు వెనుక మెయిన్ పవర్ ఏది అంటారు? మెయిన్ పవర్ అనేది ఖచ్చితంగా లార్డ్ శ్రీకృష్ణ, అందులో డౌటే లేదండి. మా స్క్రిప్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి మా షూటింగ్ స్టేజ్ తీసుకొచ్చి రిలీజ్ వరకు ఏదైతే ఉన్నారో, అండ్ హీఈస్ డ్రైవింగ్ అస్. అండ్ ఇప్పుడు ఈ అవార్డు యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ రైటర్ నాకు కొంచెం మరింత బాధ్యత తీసుకొచ్చిందండి. సో మీ ప్రొడ్యూసర్స్ రియాక్షన్ ఏంటి, హీరో రియాక్షన్ ఏంటి? హీరో అనేది షూటింగ్లో ఉన్నాడు స్వయంభూ. అంటే ప్రస్తుతానికి అయితే తను పరిగెత్తుకుని వచ్చి హీ వాంట్ టు హగ్ మీ. అండ్ అభిషేక్ గారు అండ్ విశ్వ గారు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎవరీ వన్ గుడ్ ఈవెంట్ వెరీ సూన్. సో కార్తికేయ 3 గురించి ఏం చెప్తారు? రైట్ నో స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు నేను తండేలు చేస్తున్నాను, దాని తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంటుంది. సో ప్యారల్గా ఒక్కసారి స్క్రిప్ట్ అనేది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అండ్ మీ అండ్ నిఖిల్ ఆర్ హ్యాపీ విత్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే కార్తికేయ 3 చేయబోతున్నారో వాళ్ళు కూడా అంతా రెడీ అయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కార్తికేయ 3? అంటే ఎప్పుడని కాదు కానీ అంటే నెక్స్ట్ 1 year తర్వాత నుంచి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆడియన్స్ అందరికీ, అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశంలో ఉన్న అందరు ఆడియన్స్కి, బికాస్ ఇది మల్టీలింగ్వల్లో ఈ సినిమాని కార్తికేయ 2ని ఆదరించారు కనుక అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ మా టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మా ఫ్యామిలీకి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా సో థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా నేషనల్ అవార్డ్ జ్యూరీ మెంబర్స్కి వీఆర్ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అక్నాలజ్మెంట్. థ్యాంక్ యూ.